దేవుని నామమునకు స్తోత్రములని ఈనాటి ధ్యానాంశము నిదానించి నీ కనుదృష్టి నిలుపుము. సంఖ్యాకాండం 21 అధ్యాయము 6-8 వచనములలో, యోహాను సువార్త 3 అధ్యాయము 14-15 వచనములలో, అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మోషేకు విరోధముగా సణిగినప్పుడు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములు పంపగా ఆ సర్పములు కరచినప్పుడు వారిలో అనేకులు చనిపోయారు. మరికొందరు వారి తప్పు తెలుసుకుని మేము పాపము చేశాము క్షమించండి అన్నప్పుడు వెంటనే మోషే యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా ఆ సర్పము లాంటి ఒక ఇత్తడి సర్పము చేయించి స్తంభము మీద పెట్టుము. ఎవరైతే దానిని నిదానించి కన్నులెత్తి చూస్తారో వారు బ్రతుకుదురు అన్నారు అని దేవుడు చెప్పాడు మోషేకు. ఒక ప్రక్క చూస్తే తాపకరమైన సర్పములు, మరొక ప్రక్కన స్తంభము మీద ఇత్తడి సర్పం. తాపకరమైన సర్పములు విషపూరితమైనవి. ఎవరైతే సర్పము కరిచిన వారు బాధపడుచున్నవారు ఇత్తడి సర్పం వైపు చూచారు బ్రతికినవారు. ఇత్తడి న్యాయమును, సర్పము సాతానుకును, స్తంభము అనునది సిలువకు సాదృశ్యముగా ఈ మూడు మనకి ఉపమాన అలంకారముగా కనిపిస్తున్నాయండి. మన పాపముల కొరకు యేసుక్రీస్తు శిలువ యాగము, తండ్రి అయిన యెహోవా న్యాయ తీర్పు. యేసుక్రీస్తు ఇత్తడి సర్పము వలె పైకి ఎత్తబడాలి కనుక ముంగుర్తుగా ఈ సాదృశ్యము పాత నిబంధనలోనే దేవుడు ఇత్తడి సర్పమును చేయించి వారి యొద్ద నిలబెట్టారు. సంఖ్యాకాండంలో 21 అధ్యాయం 6 వచనంలో దేవుని న్యాయ తీర్పులో తాపకరమైన సర్పములు చంపి విశ్వసించి పైకి చూచిన వారికి వారిలో విషము పోయి జీవము దేవుడు ఇచ్చాడు. సంఖ్యాకాండం 21 అధ్యాయం 8 వచనం ప్రకారం ఏది న్యాయమో ఆ వైపు వెళితే నిత్య జీవము దొరుకుతుంది. దేవునికి మానవులకు స్నేహం కల్పించింది సిలువలో వేలాడిన యేసుక్రీస్తే కదా. మన పాపములు పోవాలన్నా, మనకు స్వస్థతలు కావాలన్నా, శ్రమలు శోధనలు సమసిపోవాలన్నా సిలువ వైపు కన్నులెత్తి చూడగలగాలి కదా. ఆదాము మొదలుకొని మానవులమైన మనమందరము సర్పపు కాటు తిన్నవారమే కదా. సర్పం అంటే పాపము. పసిపిల్లాడు మొదలుకొని అత్యంత పాపము చేసి బందిపోటు దొంగ వరకు యేసుక్రీస్తు వైపు కన్నులెత్తి చూడగలిగితే ఎవరైనా పాపులైన, ఎంతటి పాపులైనప్పటికీ కూడా క్షమించుటకు సమర్థుడు. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా యోహాను సువార్త 1 అధ్యాయం 23 వచనముల ప్రకారము మన పాప భారము ఆయన మీద ఉంచబడినది. ఎలాగైతే ఆ ఇత్తడి సర్పము స్తంభము మీద ఉంచబడినదో సంఖ్యాకాండం 21 అధ్యాయం 6 వచనం ప్రకారము అలాగే దేవుని న్యాయార్థమైన బల్ల యొద్ద ఉంచబడిన ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 12 వచనం ప్రకారము మన పాపములు ప్రభువైన క్రీస్తు మీద మోపబడింది. యెహోవా తండ్రి మనలను ఎంతగా ప్రేమించాడంటే మన కొరకు తన ఏకైక కుమారునిచ్చుటకు సిద్ధపడ్డారు. యెషయా గ్రంథము 53 అధ్యాయం 10 వచనంలో క్రీస్తుని సిలువ శ్రమలలో నలుగురు కట్టుటకు తండ్రికి ఇష్టమాయెను. ఆ సిలువలో క్రీస్తు తన రక్తంను ధారపోసి మనకు క్షమాపణిచ్చుటకు అంత ప్రయాసపడ్డారు. యెషయా గ్రంథం 53 అధ్యాయం 5 వచనంలో క్రీస్తు పొందిన గాయముల చేత సిలువలో చెందిన రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ దొరికింది కదా. పాపులముగా మనము చావలసిన వారమే, కానీ క్రీస్తు ఉచితమైన కృపచేత మరణంలో నుండి జీవములోనికి, చీకటిలో నుండి వెలుగులోనికి మనలను నడిపించి ఉన్నతమైన స్థితిలో మనము జీవించుటకు ఆయన కృషి ఎన్నదగినది కదా. ఎత్తబడిన సర్పము చూచినట్లుగా నిదానించి కన్నులెత్తి చూడగలగాలి. యేసుక్రీస్తుని నిదానించి అనగా గురిపెట్టి లేక దృష్టించి దేవుని వైపు ధ్యానించాలి. మన మనసు ఎత్తబడిన ఇత్తడి సర్పం వైపు ఉంది. ఎంత కఠినమైన హృదయులైన సిలువను చూస్తే కరిగిపోవాలి. సిలువలో ఇద్దరు దొంగల్లో రెండవ దొంగ ఏ విధముగా వెంటనే పాప క్షమాపణ దొరికి పరలోక రాజ్యము వారసుడయ్యాడో ఆ విధంగా వెంటనే సిలువ చూడగానే కూడా హృదయం కరిగిపోతుంది కదా. పాపములు ఒప్పుకుంటే క్షమించి రక్షించి నిత్య రాజ్యమునకు సిద్ధపరుస్తాడు దేవుడు. సిలువపై వేలాడిన యేసుక్రీస్తుని నిదానించి కన్నులెత్తి చూడగలిగితే శారీరక స్వస్థత, హృదయ స్వస్థత కలుగునుగాక. ఆమేన్.